వెల్కమ్ టు జేటీవీ న్యూస్. పట్టపగలే ఓ జ్యువెలరీ షాపులో చొరబడి షాపు యజమానిని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబ జ్యువెలరీకి మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో పల్సర్ బైక్పై మీద వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాకుతో షాపు యజమాని శేషారాంను పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చారు. నా పేరు సురేష్. శ్రీ జగదాంబ జ్యువెలర్స్ మెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన. మా డాడీ కూర్చుండే, నేను లోపల ఉండే. అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకళ్ళు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ అయ్యి బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే ఆయనకి తాకింది. తాకితే ఆయన కొంచెం కింద పడ్డారు. మళ్ళీ ఆయన బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎట్లా అన్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళని పట్టుకోవాలి. దొంగలు వచ్చిర్రు. మా డాడీ ఇక్కడ కూర్చున్నారు. మా డాడీ ఫస్ట్ ఇంట్లో ఉండే ముందు కూర్చున్నారు. వాళ్ళు వచ్చి పొడిచి వెళ్ళిపోయారు. వెనక నుంచి కుర్చీ పడేసి కింద పడ్డారు. మళ్ళీ వెళ్ళిపోయారు. టైమింగ్